హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము 2024లో బెస్ట్ వైఫ్ అవార్డు ఆల్రెడీ ఇచ్చేశారు. అది ఎవరికి ఇచ్చారు ఏమనేసి. అలాగే మన ఛానల్లో ఓటింగ్ పోల్ పెట్టాం కదా, ఆ ఓటింగ్ పోల్ కూడా మీకు చూపిస్తాను. మొత్తం 4 ఓటింగ్ పోల్ పెట్టాను బెస్ట్ వైఫ్ సంబంధించి. అది ఎవరెవరు ఓటేశారు అని మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఎవరిని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తుంటే మరిన్ని కమ్యూనిటీ ట్యాబ్లో మన పోస్టులు చేస్తూనే ఉంటాను. మీరైతే ఓట్ చేస్తూనే ఉండండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఈ వీడియోకి కనీసం అంటే ఒక 50 లైక్లు అని చూస్తాను. ఇక్కడ 2 వీక్స్ ముందు మీకు కనపడుతుందో లేదు, మళ్ళీ కావాలంటే మీరు కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ 2 వీక్స్ ముందు, ఇక్కడ 2 వీక్స్ అగో అని పెట్టాను కదా, వజ్దారా గారికి వచ్చి 71% వచ్చింది, సత్య గారికి వచ్చి 11% వచ్చింది, కావ్యాకి వచ్చి 13% వచ్చింది, మీనా గారికి వచ్చి 5% వచ్చింది. మీకు కనపడుతుంది చూడండి. అదేవిధంగా నేను ఇంకా చాలా పెట్టినాను, మీకు చూపిస్తాను. ఇక్కడ బెస్ట్ వైఫ్ కూడా, బెస్ట్ హస్బెండ్ కూడా పెట్టినాను, మీరు చూడొచ్చు. అలాగే మీకు చూపిస్తాను ఇక్కడ. అదేవిధంగా మీకు ఎలా అనిపిస్తుంది, ఒకవేళ నేను చెప్పిన పేరు ఓకేనా కాదా అనేసి మీరు చెప్పండి, నాకు కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నేను వజ్దారా గారిని కూడా ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ చూడండి, బెస్ట్ వైఫ్కి నేను పెట్టాను. ఇక్కడ కావ్య గారిని, సత్య గారిని పెట్టాను. సత్య గారికి 53% వచ్చింది, కావ్య గారికి 47% వచ్చింది. 606 ఓట్లు వచ్చాయి. కావాలంటే మీకు డౌట్ ఉంటే మళ్ళీ మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో పోయి చూడండి ఒకసారి, మీకు ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ వజ్దారా గారిని మళ్ళీ సత్య గారిని పెట్టాను, ఇద్దరిని పెట్టాను. అక్కడ వచ్చి మొత్తము 1.3 క్రోర్స్ వచ్చాయి. ఫస్ట్ టైం నా ఛానల్లో 1.3K రావడం. అక్కడ వచ్చి 79% వజ్దారా గారికి వచ్చినాయి, 21% సత్య గారికి వచ్చాయి. అంటే అర్థం చేసుకోండి, దాదాపు 300 మంది సత్య గారికి వేశారు, 1000 మంది వచ్చి వజ్దారా గారికి వేశారు. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను మీకు, అన్నీ చూపిస్తాను. ఎందుకంటే నేను మాట్లాడేది అలా టప్పగా మాట్లాడకూడదు కదా, దానికోసం విత్ ప్రూఫ్స్తో మాట్లాడదాం అనేసి ఈ విధంగా చేస్తాను. అంతే, మీరు కూడా తెలుసుకుంటారు కదా నాలో ఉండే ఎలా ఉంది ఏమనేసి. అలాగే ఇక్కడ కూడా నేను మెసేజ్ పెట్టాను, బెస్ట్ వైఫ్కి, బెస్ట్ కపుల్స్కి. బెస్ట్ వైఫ్కి 80%, 15% బెస్ట్ కపుల్స్కి ఇచ్చారు. అలాగే 368 ఓట్స్ మాత్రం వచ్చాయి, ఎందుకంటే తక్కువ ఓట్సే వచ్చాయి. ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ వజ్దారా గారి ఫోటో కనపడితే మన ఛానల్లో, అలాగే ఇంటర్నెట్లో ఎక్కడ కనపడినా వాళ్ళ ఛానల్ చూస్తారు కాబట్టి. ఇక్కడ మన మీనా గారిది బెస్ట్ వైఫ్ ఓకేనా, బెస్ట్ వైఫ్ ఓకే కదా అని పెట్టాను. బెస్ట్ వైఫ్ ఓకే 73%, బెస్ట్ వైఫ్ ఓకే కదా 27% వచ్చింది. అంతేలేండి, బెస్ట్ వైఫ్ అయిపోయింది. బెస్ట్ వైఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎందుకు వజ్దారా గారిని కూడా పెట్టా అంటే, వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఛానల్ వాళ్ళు కన్సిడర్ చేయకపోయినా కానీ మనమైతే ఫస్ట్ నుంచి సీరియల్ని అయితే చూస్తాను కదా. 2022 ఆగస్టు 31 వరకు వచ్చిందంటే దాదాపు అర్థం కన్నా ఎక్కువ వచ్చింది. అంటే 2024లో 70%, 80% వచ్చింది. అంటే ఆగస్ట్ వరకు అంటే 80% వరకు, 75% వరకు వచ్చింది. ఆ సీరియల్ని ఎందుకు కన్సిడర్ చేయాలో మనకు తెలియదు. కానీ వజ్దారా గారికి అయితే ఉన్నింటే మాత్రం బెస్ట్ వైఫ్ వచ్చిండేది. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే సత్య గారికి వస్తుంది అనేసి అనుకున్నాను. సత్య గారు ఎందుకంటే ఒక డిఫరెంట్ ఫ్యామిలీలో పోయి ఉన్నారు అనేసి నేను అనుకున్నాను, కానీ సత్య గారికి కూడా రాలేదు. అలాగే కావ్య కన్నా వస్తుంది అనుకున్నాను. కావ్య ఎందుకంటే అత్తగారు అంత ప్రాబ్లం చేస్తానా కానీ, అంత ఇచ్చేస్తానా కానీ మాట్లాడి ఆడ భర్త దగ్గర సపోర్ట్ లేకపోయినా కానీ మాట్లాడి వస్తుంది అనుకున్నాను. కానీ కావ్య గారికి కూడా రాలేదు. ఫైనల్గా మీనా గారికి అయితే వచ్చిందంట. కంగ్రాచులేషన్స్ మీనా గారు, మీరు ఇలాగే మంచిగా యాక్టింగ్ చేస్తా. అలా మీనా గారికి కూడా ఎందుకు వచ్చింది అర్హరాలు అంటే, అర్హురాలే కానీ సత్యాకి కావ్యాకి పోల్చుకుంటే కొంచెం తక్కువే అనిపించింది. ఎందుకంటే అంత ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీనాకి అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి జరిగింది, భర్త కొంచెం తాగిపోతూ. ఇక్కడ అందరూ భర్తలు సాఫ్ట్గా ఉంటే అక్కడ మాత్రం కొంచెం హార్డ్గా ఉన్నారు. ఆ విధంగా జరిగిందంటే మీనా గారికి రావడం కూడా నాకైతే హ్యాపీనే. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంకో వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను వజ్దారా గారిని పోస్ట్ పెట్టడం కంపల్సరీ 75% ఓటింగ్ జరిగింది కాబట్టి నేను పెట్టాను. నా ఛానల్లో ఒకవేళ ఎక్కువ మంది ఉన్నా కానీ మామూలుగా చెప్తాను, అది ఇంటర్నెట్లో వాళ్ళ ఫేమ్ ఉండేది ఆ విధంగా. అలాగే క్రిష్ సత్య గారికి కూడా మంచి ఫేమ్ ఉంది. వాళ్ళకు కూడా మామూలు ఓటింగ్ కాలేదు. ఆల్రెడీ నేను చూపించాను 1K ఓట్స్ పడితే సత్య గారికి 53% వచ్చాయంటే కూడా వాళ్ళు కూడా మన ఛానల్లో చూసినారని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. లవ్ యూ. బై బై.